बनाओ बनाओ पूरा बनाओ. ये आ गया ऐसा. वो बैठे हैं उस पे पत्थर पे. वाओ वेरी गुड. మమ్మీ అయ్యి ఇరిగిపోతుంది ఇడితే. మమ్మీ ఏం తెచ్చింది ఆఫీస్ నుంచి మన కోసం? నైస్. ఏంటిది ఇది? ఇది చాక్లెట్ గిఫ్ట్ హ్యాంపర్. గిఫ్ట్ హ్యాంపర్. మెల్లిగా మెల్లిగా గుడీస్ పడిపోతాయి. పడిపోతాయి. ఒక బిస్కెట్, ఒక చాక్లెట్, ఒక చాయ్ పత్తి, ఇంకేంది? ఒక బిస్కెట్, ఒక చాక్లెట్, ఒక చాయ్ పత్తి అండ్ ఒక థ్యాంక్ యూ ఫర్ బీయింగ్. చదువు ఏముంది దీని మీద? ఏముంది చదువు? థ్యాంక్ యూ ఫర్ బీయింగ్. అంతేనా? హ్యాపీ న్యూ ఇయర్ కూడా ఉందిగా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే. And presentation is एंड प्रेजेंटेशन भी है कहते. ओपन करेंगे. ओपन చేసి చూద్దాం ఏమేమి ఉందో. ఓకే లెట్స్ ఓపెన్. तुम ओपन करो. इधर से పట్టుకో. యా స్లోలీ స్లోలీ. అట్లా లాగకు. ఇది నాకా నీకా ఫస్ట్ అది చెప్పు. ఓయ్ మరి నాకు शेयर करेंगे ना. हाँ. क्या क्या मेरा है? ये आपका है. ये मेरा है. डन. और ये दो. ये आपका है और ये मेरा है. ఓకే. ఒక కర్రీ పఫ్ నాకు, ఒక కర్రీ పఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ. हम दोनों ये शेयर कर लेंगे और मम्मी को ये दे देंगे. ओके हाँ मम्मी को ये है, ये हम लोगों को. ठीक है. हाँ. ये मेरा ना. ये लो. थैंक यू. और ये मेरा. నీకు బిస్కెట్స్ అండ్ ఏ మేరా ఏ తుమారా. ఇదేం బిస్కెట్లు? चाय पत्ती. జాగరీ కుకీస్ అంట కిమ్మిది. ఇది జాగరీ కుకీస్, ఇది స్వీట్ డబ్బా. ఇదేంటిది? చాయ్ పత్తియా? కిమ్మికో చాయ్ పత్తి. అండ్ ఇదేంటిది? ఆలివ్ బిస్కెట్స్. డన్. మమ్మీకి థ్యాంక్ యూ చెప్పు. मम्मी थैंक यू. అది జ్యూస్ కాదు బేబీ, ఇది కాజు. ఏవో. మార్నింగ్ ఈరోజు ఒకటి కాదు 2 మూవీ ఆఫీస్కి వెళ్ళాలి. కిందికి వెళ్ళిన తర్వాత మాట్లాడు. ఒకటి కాదు 2 మూవీ ఆఫీస్కి వెళ్ళాలి. అండ్ లక్కీలీ 2 కూడా కాకతీయ హిల్స్లోనే ఉన్నాయి, మన అయ్యప్ప సొసైటీ ఆదాపూర్. ఏంటంటే మధ్య ప్రాసెస్. అంటే వాళ్ళకి ఆల్రెడీ నా గురించి తెలుసు, నేను ఏం చేశాను ఏంటి అని. కానీ డైరెక్ట్గా ఒకసారి కలవాలి, కలిసి చూసి మాట్లాడిన తర్వాత డిసైడ్ చేస్తారనమాట. సో అది ప్రాసెస్. కొంచెం స్టార్టింగ్ స్టేజ్ కదా, ఇంకా స్టార్టింగ్ అని చెప్పలేను. ఇండస్ట్రీ ఇట్లానే, ఇక్కడ పేషెన్స్ గేమ్. ఎంత ఓర్పుతోటి వెయిట్ చేస్తా, స్కిల్ తోటి మనం కొంచెం ట్రై చేస్తూ ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సక్సెస్ అవ్వడానికి. ఓర్పు లేదు మనకి. తొందరగా ఈరోజు వచ్చాము, వచ్చే సంవత్సరం కల్లా అయిపోవాలి, మనం స్టార్ అయిపోవాలి అంటే అస్సలు రాకండి. అట్లా రావు. వచ్చినా కానీ ఎంత తొందరగా వచ్చామో అంత తొందరగా పడిపోతారు కూడా. సో చాలా ఎక్స్పీరియన్సెస్, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లా. ఎవరెవరైతే సడన్గా వచ్చారో సడన్గా వెళ్ళిపోయారు కూడా. సో ప్లీజ్ ఎవరైనా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారు, ఈ వ్లాగ్స్ చూసే వాళ్ళలో మినిమం ఒక 5-6 సంవత్సరాలు అయితే మినిమం పెట్టుకోండి. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి, హాఫ్ అన్ అవర్లో వెళ్ళాలి. 11 o'clock టైమింగ్ ఇచ్చారు. నాకు బాగా తెలిసిన వాళ్ళు రీసెంట్గా హోమ్ మేడ్ పికల్స్ స్టార్ట్ చేశారనమాట. ఆల్రెడీ సగం అయిపోయింది. ఇది కూడా వాళ్ళు ఏమన్నారంటే ఒకసారి తిని బాగుంటే రివ్యూ చెప్పమని. నేను కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ అని వాళ్ళకి తెలుసు. సో ఏమన్నారంటే తిని నచ్చితేనే చెప్పు, లేకపోతే వద్దనే. సో కన్సిస్టెన్సీ చూడండి, బాగుంది. హోమ్ మేడ్ పికల్స్. ఇది 200 grams డబ్బా నాకు పంపించారు శాంపుల్. ఇది ఒకటి అండ్ ప్రాన్స్ ఒకటి. వాళ్ళు యాజ్ ఆఫ్ నో చికెన్ పికల్, ప్రాన్స్ పికల్ అండ్ మటన్ పికల్ ఈ 3 కూడా చేస్తున్నారు. అండ్ అది కూడా మనం ఆర్డర్ ఇస్తే వితిన్ 2 daysలో మనకి డెలివరీ అయిపోతుంది. ఇది డబ్బాలు ఇంత దాకా ఫినిష్ అయిపోయినట్టు అర్థం చేసుకోండి. సో టేస్ట్ బాగుంది, నన్ను నమ్మొచ్చు మీరు. ఒకవేళ నా గురించి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే దట్ నిజంగా బాగుంటేనే నేను ప్రమోట్ చేస్తాను. సో లోపల పీసెస్ బాగానే వేశారు.
ఇది 200 grams బాటిల్ నాకు ఇచ్చారు. డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇది వచ్చేసి కొంచెం లైట్ రెడ్ అండ్ ఇది వచ్చేసి డార్క్ రెడ్. ఇట్లా వేడి వేడి అన్నంలో మనకు కర్రీ లేకపోతే, ఎస్పెషల్లీ నాలాగా పచ్చళ్ళు, సౌత్ ఇండియన్స్ పచ్చళ్ళు చాలా ఇష్టపడతారు కదా. రెగ్యులర్ పచ్చడి ఎట్లా ఉన్నాయి ఇంట్లో, ఆల్రెడీ రెగ్యులర్ పికల్స్ బయట వస్తాయి అనమాట. ఈ ప్రియా అని టమాటా పచ్చళ్ళు ఇవి కానీ నాన్ వెజ్ పచ్చళ్ళు స్పెసిఫిక్గా పంపించారు. అండ్ దే ఆర్ యాక్చువల్ కాన్సన్ట్రేటింగ్ నాన్ వెజ్ పికల్స్ మాత్రమే. సో ఎవరికన్నా నాన్ వెజ్ పికల్స్ అంటే ఇష్టం ఉంటే, ట్రై చేయాలనుకుంటే కొత్త స్టార్ట్అప్ ఇది. సో ఎంకరేజ్ చేయండి. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. కెమెరామెన్ ఆగే చూడండి. కిమ్మికి తింటావు నువ్వు? కిమ్మికి కూడా నచ్చింది ఈ మధ్య. చలో ఖిలాతా దేకో కిమ్మి. కిమ్మి ఆల్సో లైక్స్ ఇట్. సో అర్థం చేసుకోండి, పచ్చడి టేస్ట్ బాగుంది, ఎక్కువ స్పైసీ అట్లా కాకుండా. ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. గుడ్ గుడ్ ప్రాన్స్. ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే నా ఈ వీడియో చూస్తున్నారు, కొంచెం ఒక 2 minutes స్కిప్ చేసేయండి. అడిగారు నచ్చితే చేయమని, సో నచ్చింది కాబట్టి చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే డీటెయిల్స్ అని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా చూడండి, కొత్తది పెట్టారు. ఫాలో అప్. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు మిగతా డీటెయిల్స్ అని, ఇంకా వాళ్ళు ఏమేం చేస్తున్నారు అండ్ ఆల్ మీకు క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా తెలిసిపోతాయి. సో గివ్ ఇట్ ఎ ట్రై. వెరీ గుడ్. కిమి ఎట్లా ఉంది చికెన్? అచ్చా గుడ్. సో చిన్నపిల్లలు కిమ్మి కూడా తింటుందంటే అర్థం చేసుకొని బాగుంది. గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ ఇది కాదు, ఇంకోటి కూడా మర్చిపోయి చెప్పడం. దే ఆల్సో మేక్, ఇది ఆల్రెడీ డబ్బా ఖతం అయిపోయింది, ఒక్కటి మిగిలిపోయింది, మేము తింటా ఉన్నాం. ఏంటంటే దే ఆల్సో మేక్ హెల్దీ ఇట్లా లడ్డూస్ అనమాట, డ్రై ఫ్రూట్స్ లడ్డు. నో షుగర్, నో ప్రిజర్వేటివ్, ఓన్లీ గీ అండ్ ఇంకా మన ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలిపి వీళ్ళు చేస్తున్నారు. సో ఈ డబ్బా ఎంతో నాకు ప్రైస్ చెప్పలేదు, ఎందుకంటే శాంపిల్ పీసెస్ కాబట్టి. ఈ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా నా సో కిమ్మికి తినిపిస్తూనే పోతా ఉన్నా. కిమ్మి నచ్చుతుంది, నన్ను తినిస్తాడు. ఆగలో చికెన్ కదా అది. ఓకే, అచ్చలగా స్పైసీ అంత లేదు, టేస్ట్ బాగుంది. ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ. నాన్ వెజ్ వాళ్ళు అయిపోయారు, ఇప్పుడు వెజ్ వాళ్ళు చూడండి. దానికి మనం వెళ్ళి అక్కడ తిందాం.